Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఈ సూపర్ సండే రోజున రెండు ఎక్సైటింగ్ మ్యాచెస్ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్లు కూడా ఆయా టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ప్రోగ్రెస్ ఇన్ ది టోర్నమెంట్. ఫస్ట్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ ఎల్ఎస్జి. సెకండ్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ డీసీ. మనం మధ్యాహ్నం మ్యాచ్ అంటే 2:30కి ముంబైలో జరగబోయే ముంబై వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముంబై ఈజ్ ఇన్ రెడ్ హాట్ ఫామ్. వాళ్ళు మొదట్లో ఆడిన మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. కానీ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు తెచ్చారు. దే ఆర్ ఇన్ ఏ విన్నింగ్ స్ట్రీక్. 4 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ ఉన్నారు. దాన్ని పాంచ్ పటాకా చేసి 5th మ్యాచ్ కూడా గెలవాలని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. హోమ్లో వాళ్ళ రికార్డ్ బాగుంది. హోమ్లో ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచారు. జనరలీ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ వాంఖేడే స్టేడియం ముంబై. మరి ఈ సీజన్లో అయితే మిగతా టీమ్స్కి హోమ్ గ్రౌండ్ అంతగా అచ్చి రావట్లేదు. కానీ ముంబై మాత్రం ఆడిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచింది. ముంబై గొప్ప ఫామ్లో ఏం లేదు. అమ్మాని మామ ఏదో అంపైర్లను కొనేసాడు అది అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ మీరు ఒకసారి చూడండి ఆ టీం ఎలా ఆడుతున్నారు. రోహిత్ శర్మ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. లాస్ట్ 2 మ్యాచెస్లో 2 70s చేశాడు. 2 70s చేశాడు. మంచి స్ట్రైక్ రేట్తో మంచి ఎక్స్ప్లోజివ్గా ఆడుతున్నాడు. అంతకుముందు మ్యాచ్లో కూడా చిన్న స్కోర్లు చేసినా కూడా ఈ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్. లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి వీఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ రోహిత్ శర్మ. 2016 తర్వాత రోహిత్ వరుసగా 2 50లు చేయడం ఐపీఎల్లో ఇదే మొట్టమొదటిసారి. సో 9 ఏళ్ల తర్వాత రోహిత్ మామూలుగా హీజ్ నాట్ ఎ ప్రొలిఫిక్ స్కోరర్ ఇన్ ఐపీఎల్. అతను వరుసగా 2 70s చేశాడు. డిఫరెంట్ రోహిత్ శర్మ చూస్తున్నాం. సూర్యకుమార్ ఇటీవల కాలంలో అతను ఫామ్ డౌన్ అయింది ఇంటర్నేషనల్ లెవెల్లో అట్లా చూస్తే. కానీ ఈ ఐపీఎల్లో సూపర్గా ఆడుతున్నాడు సూర్యకుమార్. ముంబై తరఫున హైయెస్ట్ స్కోరర్. సో సూర్యకుమార్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఒకటి నాకు ఆశ్చర్యం అనిపించింది, సూర్యకుమార్ గతంలో లాగా 360 గేమ్ ఆడట్లేదు. చాలా వరకు ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్తే ఆడుతున్నాడు. బట్ స్టిల్ ఈజ్ కమింగ్ అప్ విత్ సమ్ అమేజింగ్ షాట్స్ అండ్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. సో వాళ్ళిద్దరూ ఫామ్లో ఉన్నారు. తిలక్ వర్మ మొదట్లో కాస్త స్లో అయినా తర్వాత అతను బాగా పికప్ అయ్యాడు. విల్ జాక్స్, రియాన్ రికల్టన్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా ఈజ్ బ్యాక్ టు ఫుల్ రిథమ్. సో ఈజ్ ద కేస్ విత్ ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్. హార్దిక్ పాండ్యా కూడా 4th సీమర్గా బ్రహ్మాండంగా వాళ్ళకి ఉపయోగపడుతున్నాడు. ప్లస్ శాంట్నర్ అండ్ విఘ్నేష్ పుత్తూర్ లాంటి వాళ్ళు కూడా మంచి స్పిన్ బౌలింగ్ వేస్తారు. సో ఓవరాల్గా తీసుకుంటే ముంబై ఈజ్ లుకింగ్ లైక్ డిఫరెంట్ సైడ్. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియోలు ఆ ఫుటేజ్లు చూసి మీరు ఏదో ముంబై ఏదో తొండి చేస్తున్నారని చెప్పి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. దే ఆర్ డూయింగ్ వెల్ యాజ్ ఎ టీమ్. ఏదో నేను సపోర్ట్ చేస్తున్నాను కదా. దేర్ ఆర్ సర్టన్ డెసిషన్స్ విచ్ ఆర్ స్టిల్ కొంచెం మనకి ఆశ్చర్యంగా ఉంది. అలాగే వాళ్ళకి అనుకూలమైన పిచ్ దొరుకుతుంది. మిగతా టీమ్స్కి క్యూరేటర్స్తో పేజీ వస్తుంది, వాళ్ళు అనుకున్న పిచ్ దొరకట్లేదు. కానీ ముంబై మాత్రం దే ఆర్ మేకింగ్ ది పిచ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది హోమ్ టీమ్. అదైతే జరుగుతుంది. ఆ విషయంలో కొంతవరకు వాళ్ళ పలుకుబడి పనిచేస్తుందని నేను ఒప్పుకుంటాను. ఎంపైర్లను కొనేశారంటే ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ దాట్. సరే, అది ఆ టాపిక్ వేరే, అది వదిలేద్దాం. సో మొత్తం మీద ముంబై లాస్ట్ 4 మ్యాచెస్ గెలిచి బ్రహ్మాండమైన ఫామ్లో ఉంది. ప్లస్ ఎల్ఎస్జి విషయానికి వస్తే ఎల్ఎస్జి సడన్గా వాళ్ళ ఫామ్ డిప్ అయింది. వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్లో 2 మ్యాచ్లు ఓడిపోయారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ లాస్ట్ 3 మ్యాచెస్లో అతను హైయెస్ట్ స్కోర్ 11 అనుకుంటా. సో అతను లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఈజ్ నాట్ ది సేమ్ నికోలస్ పూరన్. ఈసారి టోర్నమెంట్ అద్భుతంగా స్టార్ట్ చేశాడు. కానీ ఒక్కసారిగా అతని గ్రాఫ్ పడిపోయింది. అతను మళ్ళీ పికప్ కావచ్చు, ఎందుకంటే ముంబై గ్రౌండ్లో బ్యాట్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉండే గ్రౌండ్, డే మ్యాచ్ అది. అలాంటి చోట్ల చిన్న గ్రౌండ్, అతని 6 హిట్టింగ్ ఎబిలిటీ మళ్ళీ అతను పుంజుకునే అవకాశం ఉంది. బట్ లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అతని ఫామ్ డౌన్ అయింది. అది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం. అంటే వాళ్ళ కెప్టెన్ గురించి చెప్పేదే ఉంది. వాళ్ళ కెప్టెన్ లాస్ట్ మొత్తం ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్లో అనుకుంటా 106 రన్స్ చేశాడు. కేవలం 106 రన్స్ మాత్రమే చేశాడు రిషబ్ పంత్. దాంట్లో ఒక 50 మినహాయిస్తే మిగతా అన్ని చిన్న స్కోర్లే. ఆ 50 కూడా పెద్ద మంచి స్ట్రైక్ రేట్తో రాలేదు. సారీ. అండ్ లాస్ట్ మ్యాచ్లో అయితే అతను అబ్దుల్ సమాద్, డేవిడ్ మిల్లర్ వీళ్ళందరూ అతని కంటే ముందు బ్యాటింగ్ చేస్తారు. అండ్ రిషబ్ పంత్ బ్యాటెడ్ నెంబర్ 7 అండ్ ఫేస్ జస్ట్ 2 డెలివరీ. దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. అంతకుముందు అతను సీన్ ఇన్ ఏ లాంగ్ యానిమేటెడ్ డిస్కషన్ విత్ మెంటర్ జహీర్ ఖాన్. సో ఏదో సంథింగ్ అక్కడ సీన్ అంటే ఎందుకు రిషబ్ పంత్ అంత లేట్గా వచ్చాడని చాలామంది అంటున్నారు. అది సొంత నిర్ణయం కాకపోయి ఉండొచ్చు. అక్కడ వాళ్ళ ఓనర్ కానీ అక్కడ ఉండే కోచెస్, మెంటర్స్ ఎలాంటి డెసిషన్ మేకర్స్ మనకు తెలుసు. అలాంటప్పుడు రిషబ్ పంత్ కావాలని లేట్గా వచ్చాడని కాదు, అక్కడ ఏదో సంథింగ్ అతన్ని లేట్గా పంపించినట్టుగా ఉన్నారు.
ఏదో సంథింగ్ అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మనం గతంలో కూడా చూసాం ఎల్ఎస్జీ ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ హ్యాపీ ఫ్రాంచైజ్. బట్ వాళ్ళకేంటంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఈవెన్ శార్దుల్ ఠాకూర్ కూడా మొదట్లో ఉన్నంత ఎఫెక్టివ్గా ఇప్పుడు లేడు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టీమ్. ముఖ్యంగా ఒక్కసారి పూరన్ అండ్ మార్ష్ ఫామ్లోకి వస్తే వాళ్ళని పట్టుకోవడం కష్టం. మార్ష్ కూడా లాస్ట్ 3 మ్యాచెస్లో ఒక 30 ఒక 40 ఉన్నాయి అతనికి, మిచెల్ మార్ష్కి. కానీ అతను కూడా అంత మొదట్లోనంత జోరు కనబడట్లేదు. బట్ మార్క్రమ్ ఈజ్ బ్యాటింగ్ వెరీ వెరీ కన్సిస్టెంట్. ఈ ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఆధారపడతారు. వాళ్ళు ఇద్దరు క్లిక్ అయినా ఆ టీం పట్టుకోవడం కష్టం. ముఖ్యంగా ముంబై లాంటి గ్రౌండ్లో బిగ్ హిటర్స్కి చాలా అనుకూలమైన గ్రౌండ్ కాబట్టి అక్కడ వాళ్ళ ఫామ్లోకి వస్తే మిగతా అంతా వాళ్ళ బౌలర్స్ చూసుకుంటారు. ఇట్ ఈస్ బేసికలీ ఏ మ్యాచ్ బిట్వీన్ ఎల్ఎస్జీ బౌలర్స్ అండ్ ముంబై బ్యాటర్స్. ఎందుకంటే ఎల్ఎస్జీలో శార్దుల్తో పాటు ఆవేష్ ఖాన్ మంచి ఫామ్లో ఉన్నాడు. తర్వాత వాళ్ళ స్పిన్నర్స్ రవి బిష్నోయి, ఇక దిగ్వేష్ రెడ్డి గురించి చెప్పేదే ఉంది. 2 టీమ్స్ ఈ సీజన్లో ఫస్ట్ టైం తలపడినప్పుడు హీ బౌల్డ్ ఏ వెరీ వెరీ ఎకనామికల్ స్పెల్ అండ్ పుక్డ్ అప్ జస్ట్ 1 వికెట్ అండ్ హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో దిగ్వేష్ రాఠీ బౌలింగ్ హ్యాస్ బీన్ అ సెన్సేషన్ దిస్ సీజన్. సో ఓవరాల్గా వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. బౌలింగ్ విషయంలో వాళ్ళు చాలా చాలా ఇంప్రూవ్డ్ టీం అది. సో వాళ్ళ బౌలింగ్ చాలా వరకు ఒకవేళ బ్యాట్స్మెన్ కనుక మంచి రన్స్ చేయగలిగితే, పూరన్ లాంటి వాళ్ళు, మార్ష్ లాంటి వాళ్ళు క్లిక్ అయితే ఐ థింక్ దే విల్ బీ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్. ఈవెన్ మిల్లర్ నుంచి కూడా చెప్పుకోదగ్గ కంట్రిబ్యూషన్స్ రావట్లేదు. లక్కీలీ బదోని లాస్ట్ ఫ్యూ మ్యాచెస్గా బాగానే ఆడుతున్నాడు. సో అది పరిస్థితి. మరి ఎల్ఎస్జీలో ఏమైనా మార్పులు ఉంటాయా? మయాంక్ యాదవ్ని వాళ్ళు ఇంపాక్ట్ సబ్ లిస్ట్లో పెట్టారు లాస్ట్ 2 మ్యాచెస్లో. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, బ్యాటింగ్ కొలాప్స్ అయింది. సో ఇట్స్ హ్యాడ్ టు బ్రింగ్ బదోని బదోని యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. దానివల్ల మయాంక్ ఎంట్రీ లేట్ అయింది. కానీ అదొక్కటే కారణమా మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంజరీ గురించి మనకి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఐపీఎల్ కాదు, గత కొద్ది ఐపీఎల్స్గా జరుగుతుంది. ఎందుకంటే అపోజిషన్కి దే డోంట్ వాంట్ గివ్ టూ మచ్ ఐడియా అబౌట్ దేర్ టీమ్. కానీ మయాంక్ యాదవ్ ఫుల్గా ఫిట్గా ఉన్నాడా లేదా, ఇంపాక్ట్ సబ్ లిస్ట్లో ఉన్నాడంటే ఈజ్ రెడీ టు ప్లే ద మ్యాచ్. మరి ఎందుకు అతన్ని, అంత మంచి ప్లేయర్ని, హూ కుడ్ బి అవర్ నెక్స్ట్ ఫ్యాక్టర్, ఇంపాక్ట్ సబ్గా ఎందుకు పెడుతున్నారు మీరు? అంటే అతను ఫీల్డింగ్ చేయడానికి అంత కష్టంగా ఉందా? అదే ఫీల్డింగ్ చేయాలి కదా అతను, బికాజ్ ఈజ్ ఎ బౌలర్. ఫీల్డింగ్ కాదు, అతను బ్యాటింగ్ ఎందుకని? అంత ఇంపార్టెంట్ ప్లేయర్ అయితే యూ కీప్ ప్రిన్స్ యాదవ్ ఇన్ ది ఇంపాక్ట్ సబ్ లిస్ట్ అండ్ మయాంక్ యాదవ్ ఇన్ ది 11. మరి అలా కాకుండా ఎందుకని అలా చేస్తారో నాకైతే అర్థం కాలేదు. బట్ ఈ మ్యాచ్లో మరి అతన్ని స్టార్టింగ్ 11లో ఉంటాడేమో చూడాలి మనం, ఈవెన్ ఇఫ్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్. అది ఒక్కటే మార్పు. వాళ్ళ టీం కూడా బాగా సెట్ అయింది. వాళ్ళ టీం కూడా లాస్ట్ 3 మ్యాచెస్లో 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ ఓవరాల్గా దే ఆర్ డూయింగ్ వెల్. 2 టీమ్స్ ముంబై కానీ ఎల్ఎస్జీ కానీ సేమ్ పొజిషన్లో ఉన్నారు. ఒకరేమో ముంబై ఈజ్ ఇన్ 5th ప్లేస్ విత్ 10 పాయింట్స్. 9 మ్యాచెస్లో వాళ్ళు 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్స్తో ఉన్నారు. ఎల్ఎస్జీ కూడా 9 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచి 10 పాయింట్స్తో ఉన్నారు. సో ఈ 2 టీమ్స్లో ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు ముందుకెళ్ళి టాప్ 4కి వెళ్ళిపోతారు. ఎందుకంటే టాప్ 4లో 12 పాయింట్స్తో ఉన్న 3 టీమ్సే ఉన్నాయి. నిన్న వర్షం వల్ల 1 పాయింట్ మాత్రం వచ్చింది పంజాబ్ కింగ్స్, దే ఆర్ విత్ 11 పాయింట్స్. సో ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు టాప్ 4కి వెళ్ళిపోతారు. సో ఇది టాప్ 4 సంగ్రామం కాబట్టి 2 టీమ్స్ దే ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఒకటేంటే ముంబై నెట్ రన్ రేట్ పాజిటివ్ నెట్ రన్ రేట్ ఉంది, ప్లస్లో ఉంది. ఎల్ఎస్జీ నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది. బట్ బోత్ ఆర్ హ్యావింగ్ 10 పాయింట్స్ ఆఫ్టర్ 9 మ్యాచెస్ ఈచ్. ఇక ముంబైలో ఏమైనా మార్పులు ఉంటాయి? ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఒకవేళ కరణ్ శర్మ ఫిట్ కనుక అయితే, అతనికి వెబ్ స్ప్లిట్ అవ్వడం అనేది మనం చూసాం. ఫిట్ అయితే అతను విఘ్నేష్ పుతూర్ ప్లేస్లో ఏమైనా వచ్చే అవకాశం ఉంది. అది కూడా తక్కువ. విఘ్నేష్ పుతూర్ని ఆడిస్తారు, ఎందుకంటే ఇక్కడ కొంచెం లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో విఘ్నేష్ పుతూర్ మైట్ కంటిన్యూ ఇన్ ద టీమ్ అని అనుకుంటున్నాను. సో అది 2 టీమ్స్ గురించిన వాళ్ళ 11 సంబంధించిన ఐడియా. పిచ్ ఎలా ఉంటుంది? డే మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ లేదు. ఇంతవరకు ముంబైలో డే మ్యాచ్ జరగలేదు కాబట్టి ఎలా ఉంటుందో మనకు ఐడియా లేదు. కానీ చేజింగ్ గ్రౌండ్, ముంబై ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ చేజింగ్ గ్రౌండ్. కానీ డే మ్యాచ్ కాబట్టి మీరు యూ కెన్ ఫ్యాన్సీ యువర్ ఛాన్స్ బ్యాటింగ్ ఫస్ట్. కానీ పిచ్ కనుక బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటే మీరు ఫస్ట్ ఎంత స్కోర్ చేయాలో మీకు ఒక ఐడియా ఉండదు. అదొక ప్రమాదం ఉంటుంది. సో ఐ థింక్ టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. బట్ చేజ్ చేయడం ఈజీ ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 210 చేసినా 215 చేసినా కూడా దాన్ని చేజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ పిచ్ కనుక, బికాజ్ డే మ్యాచ్ కాబట్టి ఎలాంటి తేడా ఉండదు కాబట్టి.
బట్ ఓవరాల్గా ఏంటంటే టాస్ గెలిచిన టీం చాలా వేడి ఉంటుంది అక్కడ. హ్యూమిడ్ కూడా ఉంటుంది, బాగా చెమటలు కూడా కాస్తాయి, చెమటలు పడతాయి కాబట్టి ముందు బ్యాటింగ్ ఇవ్వడం అంటే, ముందు బౌలింగ్ చేయడం అంటే బౌలర్స్ మీద చాలా ప్రెషర్ పెట్టడం. సో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. చూడాలి, బౌలర్స్ని కాస్త కరుణించాలంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. ఎందుకంటే డే మ్యాచ్ అయినప్పటికీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి కాస్త సీ బ్రీజ్ వస్తుంది, సాయంత్రం అవుతుంది, అప్పుడు బౌలింగ్ చేయడం కాస్త ఈజీగా ఉంటుంది. సో అది పరిస్థితి. టాస్ గెలిచి నేను బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ బౌలర్ల మీద కాస్త ప్రెషర్ పెట్టైనా సరే చేంజ్ చేద్దామని టీమ్స్ డిసైడ్ చేస్తే మనం చెప్పలేము. మరి మ్యాచ్అప్స్ చూస్తే ఏంటంటే నికోలస్ పూరన్ అగేన్స్ట్గా బుమ్రాకి మంచి రికార్డు ఉంది. తక్కువ రన్స్ చేశాడు, 2 times అవుట్ చేశాడు నికోలస్ పూరన్ని బుమ్రా. అండ్ శాంట్నర్ కూడా 2 సార్లు అవుట్ చేశాడు. అతను కూడా నికోలస్ పూరన్కి ఎక్కువ రన్స్ ఇవ్వలేదు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయినప్పటికీ. ఈ లెఫ్ట్ హ్యాండర్కి అతన్ని 2 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. సో బుమ్రా వర్సెస్ పూరన్, అది రియల్ బ్యాటిల్. అలాగే బుమ్రాకి రిషబ్ పంత్కి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. 7 times అవుట్ చేశాడు. ఆల్రెడీ రిషబ్ పంత్కి బౌల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ రిషబ్ పంత్ బ్యాటింగ్ రాగానే హార్దిక్ పాండ్యా విల్ గివ్ ద బాల్ టు బుమ్రా. 7 times అవుట్ చేశాడు. 7 times అంటే చాలా ఎక్కువ నెంబర్. సో అదొక మ్యాచ్అప్, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. అలాగే హార్దిక్ పాండ్యాని ఆవేష్ ఖాన్ 3 times అవుట్ చేశాడు. సో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఆవేష్ ఖాన్ బౌలింగ్కి వచ్చే అవకాశం ఉంది. సో లాస్ట్ టైం ఈ 2 టీమ్స్ ఆడినప్పుడు ఈ సీజన్లో ఎల్ఎస్జీ లక్నోలో 200 చేశారు. ముంబై 11 runs తేడా అంత ఓడిపోయింది. ఆ మ్యాచ్లో దిగ్గజ్ షాటి టైట్ బౌలింగ్ వేయడం, తర్వాత తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అవ్వడం చాలా కాంట్రవర్షియల్గా జరిగింది. ఆ మ్యాచ్ చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. బట్ ముంబై ఆ చేజ్ని కంప్లీట్ చేయలేకపోయారు. సో ఈసారి వాళ్ళకి రెవెన్యూ ఉంటుంది. అండ్ ఓవరాల్ రికార్డ్ తీసుకుంటే ఎల్ఎస్జీ హ్యాస్ ఎ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ముంబై. ఎందుకంటే 6 matches వాళ్ళు గెలిస్తే ముంబై ఒక్కసారి మాత్రం గెలిచింది. అవుట్ ఆఫ్ 7 ఫేస్ టు ఫేస్ మ్యాచెస్, హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే 7 matchesలో 6 times ఎల్ఎస్జీ గెలిచింది. లాస్ట్ 2 seasonsలో 3 సార్లు ఆడితే 3 సార్లు కూడా ఈ సీజన్తో కలిపి, లాస్ట్ సీజన్లో 2 సార్లు, ఈ సీజన్లో ఒకసారి, వరుసగా 3 విజయాలు ఎల్ఎస్జీకే గెలిచాయి. కానీ ఈ మ్యాచ్లో నాకేమనిపిస్తుంది అంటే ముంబై టీం వాళ్ళకున్న బ్యాలెన్స్, వాళ్ళకున్న ఓవరాల్ రికార్డ్ పెట్టి చూస్తే, ఓవరాల్ అక్కడ హోమ్ రికార్డ్ చూస్తే ఐ థింక్ ముంబై విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ మనం చెప్పుకున్నట్టుగా లక్నోలో పూరన్ కనుక రెచ్చిపోతే హీ కెన్ విన్ ద మ్యాచ్ ఫర్ ఎల్ఎస్జీ.